హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో ఏం చేశానో చూసేద్దామా. నేను రొయ్యల కర్రీ చేశాను. ఎలా చేయాలి అని ప్రాసెస్ చూసేద్దాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని వేయించుకున్నాను. ఇవి వేగేలోపు నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకుని, ఇది ఎలా ప్రిపేర్ చేశానంటే 2 స్పూన్స్ ధనియాలు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు అండ్ 2 వెల్లుల్లిపాయలు వేసాను. అవి మిక్సీకి వేసుకున్నాను. ఈ లోపు నాకు ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయి. అలా ఆ కలర్లో వస్తే సరిపోతుంది. అండ్ 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 3 to 5 మినిట్స్ వేయించుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. అలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 3 to 5 మినిట్స్ వేయించుకోవాలి. అండ్ వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నేను ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, మొత్తం నేను పచ్చి వేసుకున్నాను. సో నేను ఆ మసాలా అనేది వేసుకుంటున్నాను. ఒక 3 to 5 మినిట్స్ మసాలా అనేది వేపేసుకోవాలి. తర్వాత నేను ఒక 1.5 స్పూన్ పసుపు వేసుకున్నాను. అది చిన్న స్పూను, సో మీరు మీకు తగ్గట్టు వేసుకోండి పసుపు. అది చిన్నది కాబట్టి 1.5 స్పూన్ పసుపు వేసుకున్నాను. అండ్ నేను తర్వాత టమాటా వేసుకుంటున్నాను. ఇది నేను టమాటా అనేది కట్ చేయకుండా ప్యూరీ చేసుకున్నాను. మీరు కూడా కావాలంటే కట్ చేసుకోండి, లేదంటే ఇలా అయినా వేసుకోండి. నాన్ వెజ్లో టమాటాలు అనేది తక్కువ వేస్తేనే బాగుంటుంది. నేను చిన్న సైజు టమాటాలు 2 వేసాను, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. 1 kgకి చెప్తున్నాను నేను. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అలా కొంతసేపు ఒక 5 మినిట్స్ అలా వేపుతున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి. తర్వాత అది ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు ప్రాన్స్ అనేది వేసుకుంటున్నాను. కొంతమంది ఏంటి అంటే ప్రాన్స్ మనకి ఆవిరి పెడతారంటారు కదా, ఆవిరి పెట్టి ఫస్ట్ కొంచెం పసుపు, ఉప్పు అండ్ ఆయిల్ వేసి వేపుతారు కదా. కొంతమంది అలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. నేను అన్ని వేసి చేస్తాను, బట్ అట్ ద లాస్ట్ నాకు ఇలా చేస్తేనే ఈ టేస్టే నచ్చుతుంది. నేను ఇలానే చేస్తాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ప్రాన్స్ అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మసాలా అంతా ప్రాన్స్ బట్టెట్ మిక్స్ చేసుకొని ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను, తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నాను. సాల్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. చూడండి, నేను ఏం వాటర్ వేయలేదు. ఒక 2 to 5 మినిట్స్ అయితే ఆ ప్రాన్స్లో ఉన్న వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. ఇది మా అమ్మ నాకు ఇంటి దగ్గర నుంచి పట్టి పంపించింది. సో చాలా కారం ఉంది. గుంటూరు కారం అంటారు కదా, ఆ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలతోటి కారం పట్టించింది. సో చాలా కారం ఉంటుంది. సో అందుకని నేను 1.5 స్పూనే వేసుకుంటున్నాను. బట్ మనం ఇక్కడ కారం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే, మనం అక్కడ మసాలాలో మిరియాలు కూడా వేసాం. సో ఆ ఘాటుకి ఈ ఘాటుకి మీ తగ్గట్టు వేసుకోండి. సో మేము కారం ఎక్కువ అనేది తింటాం కాబట్టి నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. బట్ మనకి ఒకటి పచ్చిమిర్చి వేసాము అండ్ మిరియాలు కూడా వేసాము. ఆ ఘాట్ అనేది మీరు కంపేర్ చేసుకొని వేసుకోండి మీకు తగ్గట్టు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాను. ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్తో వాటర్ పోసాను. టీ గ్లాస్తో వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచాను. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, సో నేను సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో మనం అన్ని ఉప్పు, కారం మొత్తం చెక్ చేసుకొని ఏమైనా తక్కువైనా వేసుకోవడం.
చూడండి నేను ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసాను. చూడండి మ్యాక్సిమం అయిపోయింది. మీకు కొంచెం గ్రేవీ పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. మాకు పులుసు ఎక్కువ అక్కర్లేదు, మేము ఇలానే తింటాము. సో నేను అందుకని కొంచెం వాటర్ తక్కువ వేసాను. ఇప్పుడు ఒక 1 స్పూన్ గరం మసాలా అనేది వేస్తున్నాను. 1 స్పూన్ గరం మసాలా వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ఉంచేస్తే మనకు ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుందంటే మనకి మా కర్రీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ నేను సిమ్లో పెట్టేసి అలా పెట్టేశాను, మూత పెట్టేశాను. చూడండి మనకి టెక్స్చర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది చూడండి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. టెక్స్చర్ ఇందాక కొంచెం బ్రౌన్లో ఉంది, ఇప్పుడు రెడ్ షేడ్లో వచ్చింది. టెక్స్చర్ ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మన కర్రీ అనేది సరిపోయింది. నాకు ఇలా గ్రేవీ ఉంటే సరిపోతుంది. మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం చేసుకోవడం బెటర్. కొంతమందికి ఏంటంటే బాగా దగ్గరికి అయిపోతే ఇష్టం, కొంతమందికి ఏంటంటే పులుసుగా అంటే ఇష్టం. మీరు అలా చేసుకోండి. బట్ ప్రాన్స్ అనేది కొంచెం దగ్గరకు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తం దగ్గరకు వచ్చేసింది, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా. ఈ టైంలో మనం కొత్తిమీర వేయాలి. నేను అది మర్చిపోయాను తీయడం. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే, ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడం. వేడి అన్నం అండ్ రొయ్యల కర్రీ. ప్లీజ్